ఈరోజు నేను గర్వంగా ఒక మాట చెప్తున్నానండి, అతిశయంతో. ఏంటో తెలుసా అండి, ప్రతి సంవత్సరం మాకు అంతర్జాతీయ సదస్సు ఉంటుందండి, ఇంటర్నేషనల్ సెమినార్. మోదవలస విజయనగరం జిల్లాలో విశాఖపట్నానికి 30 కిలోమీటర్ల దూరంలో ఇంచుమించు 8 ఎకరాల వైశాల్యంలో కొన్ని వేల మంది ప్రతి సంవత్సరం 8 రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి వస్తారండి అక్కడికి. 5 రోజులు ఉంటారండి. అలా 5 రోజులు ఉండడానికి వచ్చిన వాళ్ళకి నిజంగా ఒక పిలుపుని ఇచ్చామండి. ఒక పిలుపుని వచ్చిన వాళ్ళందరికీ ఉచితంగా భోజనాలు పెడదావర్రా అనేసరికి అందరూ దానం చేసి ఎంత వాగ్దానాలు చేశారో తెలుసా అండి? ఇంచుమించు 70 లక్షలకు పైన వాగ్దానం 2 నెలల వ్యవధిలో వాగ్దానం చేశాడు. 2 నెలలలో 70 లక్షల రూపాయలు. ఎందుకంటే ఇన్ని వేల మందికి ఎలాంటి భోజనం, ఏదో తెల్లన్న సాంబార్ కాదు. మీకు ఒకళ్ళు సందేహంగా ఉంటే ఒకసారి మీరు కూడా ఒక రోజైనా వచ్చి చూడండి ఎలాంటి భోజనం పెడుతున్నాం. ఉదయాన్నే మంచి టిఫిన్, మధ్యాహ్నం ఒక మంచి కూర, ఒక మంచి రైస్, నాణ్యమైన బియ్యం. సర్వసాధారణంగా ఉచిత భోజనం అనేసరికి ఏదో పెట్టేద్దాంలేండి. నో, ఆయన పేరిట వచ్చు వాళ్ళకి మనం ఎంతో దానం చేయాలి. ఏమంటే నిజంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్ట్ చర్చెస్, క్రీస్తు సంఘాలుగా మేము పిలుపునివ్వగానే మేమిస్తాం అని ముందుకొచ్చి వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెడదాం. ఎందుకు వాళ్ళు సిద్ధపడ్డారో తెలుసా? అది నేను చాలా అతిశయంతో చెబుతున్నానండి. వాళ్ళు ప్రేమ,